प्रचाराय दृढसङ्कल्पमूर्तये कृष्णशक्ति स्वरूपाय श्रीभक्तिप्रदायिने नमः। यस्य प्रसादात् भगवत्प्रसादो यस्य प्रसादात् न गति कुतोऽपि ध्यानं सुवन्तस्याय शत्रुसंज्ञां वन्दे श्री चरणारविन्दं विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धामनमाम्यतं। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमती चैतन्य महाप्रभु वाరు శ్రీమతి రాధారాణి శ్రీల గురుదేవుడు శ్రీల ప్రభుపాద వారు పూజ్యపాద త్రిదండ స్వామి భక్తి కంకర వనమాలజీ గారు పూజ్యపాద హరిదాస్ ప్రభు పూజ్యపాద హలాయుధ ప్రభు పూజ్యపాద సుదర్శన ప్రభు పూజ్యపాద సుదర్శన ప్రభు సనాతన ప్రభు పూజ్యపాద కమల్నాథ్ ప్రభు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ బ్రహ్మ సంహిత గురించి ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. నిన్న శ్రీ బలరాముని యొక్క అద్భుతమైన లీలల గురించి మనం శ్రవణం చేశాము. ఈరోజు శ్రీకృష్ణుడు జన్మించక ముందు చేయవలసిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మనము ఈ శ్రీకృష్ణుని యొక్క జన్మ ఖండంలో ఎన్నో రకాల విషయాలు చెప్పుకున్నాం. గోళక బృందావనం, గోవర్ధనగిరి, విరజానది,
అలాగే రాసమండలం, ఇలా ఎన్నో విషయాలు చెప్పుకున్నాం మనం. ఈరోజు భగవంతుడు స్వయంగా దేవతలతోటి చెప్తున్నారు ఎవరు ఏ అంశాలతోటి జన్మించవలెను అనే విషయాలు. భగవంతుడు అంటున్నారు, భగవంతుడు దర్శించారు గోలోక బృందావనంలో. స్వామి ఎలా ఉన్నారు? అద్భుతమైన కోటి మన్మథ లావణ్యం, పీతాంబరధారి, చందన చర్చితం, కౌస్తుభమణి, శ్రీవత్స చిహ్నము, వనమాలం, చేతిలో వంశీ ఉంది, త్రిభంగ లలితం, అద్భుతమైన రూపం. ఆ అద్భుతమైన రూపం చూశారు దేవతలు, బ్రహ్మ ఇత్యాది అందరూ కూడా. స్వామిని ప్రార్థించారు, బ్రహ్మ ప్రార్థించారు, శివుడు ప్రార్థించారు, ధర్మదేవత ప్రార్థించారు, అందరూ ప్రార్థించారు స్వామిని. ప్రార్థించి వారు అంటున్నారు, వారు ప్రార్థించిన తర్వాత కృష్ణుడు అంటున్నారు ఇక్కడ, నిజానికి జీవులకి శుభకరమైనా సరే అశుభకరమైనా సరే చేసుకున్న కర్మను బట్టి ప్రారబ్ధ రూపంలో అనుభవించక తప్పదు. ఎవరైనా సరే కర్మని బట్టి దాని యొక్క ఫలితం. మంచి కర్మ అయితే ఫలితం మంచిగానే ఉంటుంది, చెడ్డ కర్మ అయితే చెడ్డగానే ఉంటుంది. మనం చేసిన కర్మను బట్టి ఫలితం. ప్రస్తుతం మనము అనుభవిస్తున్న కష్టాలకు కానీ సుఖాలకు కానీ కారణం పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ. ఆ కర్మే ప్రారంభ రూపంలో మనకు వచ్చింది. ప్రస్తుతం మనం అనుకోవచ్చు, స్వామి మేము భక్తులమయ్యాం, స్వామిని దర్శిస్తున్నాం, ప్రదక్షిణ చేస్తున్నాం, హరికథ వింటున్నాం, హరినామం చేస్తున్నాం, మరి దీని ఫలితం భవిష్యత్తులో అనుభవిస్తారు. ఇంకోసారి అనిపిస్తుంది, స్వామి అభక్తులు ఆనందంగా సుఖంగా ఉన్నారు, మేము భగవంతుని నమ్ముకున్నాం, మరి ఎక్కడ లేని దుఃఖం మాకే ఉంది అనుకోవచ్చు. భగవంతుడు ఏ జీవి మీద దయ తలుస్తారో మొట్టమొదట వారి యొక్క ప్రారంధాన్ని అనుభవించేటట్టు చేస్తారు. ప్రారంధం అనుభవించిన తర్వాత ఇంకా మిగిలేదేంటి? పుణ్యమే కదా. భక్తిని మొదలుపెట్టారు, భక్తి చేస్తున్నారు. ఇక ఇంతకుముందు చేసిన కర్మానుసారంగా కష్టాలు సుఖాలు వీటిని ఈ జన్మలో అనుభవించిన తర్వాత ఇక మిగిలేది ఏంటి? కొత్త కర్మ అంటే మళ్ళీ పాపాలు చేయడానికి అవకాశం లేదు. భగవంతుని నమ్ముకున్నారు, భక్తి చేస్తున్నారు, హరినామం చేస్తున్నారు, హరికథ వింటున్నారు. ఎప్పుడైతే పాపాలన్నీ క్షయమైపోతాయి ఈ జన్మలోనే తిరిగి భగవంతుని చేరవచ్చు. దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు భగవంతుడు. అందుకే స్వామి వాళ్ళు ఎప్పుడు గుడికి రావడం లేదు, 10 గంటలకు లేస్తారు, భక్తి లేదు, ఏం లేదు. మరి కష్టాలు మాకే ఉన్నాయి, వాళ్ళు ఏం సుఖంగా ఉన్నారు, ఏసీ కార్లో తిరుగుతున్నారు అనుకోవచ్చు. నిజానికి సరే వాళ్ళ విషయం చేద్దాము. ప్రారంభానుసారంగా సుఖాన్ని అనుభవిస్తారు వారు. పాపము పూర్వజన్మల పాపం అలాగే ఉంది, మళ్ళీ ఈ జన్మలో చేసిన పాపం చూడండి రెట్టింపు అయిపోయింది. వాళ్ళకి సుఖం చాలా తక్కువ ఉంది, సుకృతి చాలా తక్కువ ఉంది, దాన్ని పుణ్యం చాలా తక్కువ ఉంది, దాన్ని అనుభవించారు. మరి విలాసమైన జీవితం అంటే పుణ్యం క్షయమైనట్లే. ఎవరైతే విలాసవంతమైన జీవితం అనిపిస్తారు, వారు ఇష్టం వచ్చినట్టు తింటారు, ఇష్టం వచ్చినట్టు తాగుతారు, మరి ఇన్ని గంటలకు లేయాలి, ఇది తినాలి, ఇది తినకూడదు అనే భేదభావం ఉండదు. అటువంటి వారి యొక్క సుఖం, వారు చేసుకున్న సుఖం అనుభవించేస్తారు ఈ జన్మలో విలాసవంతం జీవితంలో. ఇక చేసుకున్నది పాపం, పూర్వజన్మలో చేసుకున్న పాపం ఉంది కదా, ఇంకా మళ్ళీ ఈ జన్మలో చేసిన పాపం అన్నీ తడిసి మోపుడంతా అయిపోయింది. ఇది ప్రారంభ రూపంలో వస్తుంది. కానీ భక్తుల విషయంలో భగవంతుడు చూడండి ఇంకో మాట, సరే స్వామి మేము కర్మని ఎలా చేస్తే అలా మేము అనుభవిస్తాము, మరి భగవంతుడు యొక్క ప్రమేయం ఏంటి, భగవంతుడి యొక్క పాత్ర ఏంటి? నేను ఎలా కర్మ చేస్తే అలా అనుభవిస్తాను, తప్పకుండా అనుభవిస్తాను, ఎవరైనా అనుభవించాల్సింది. మరి అలాంటప్పుడు భగవంతుడు ఏం చేయగలరు?
భగవంతుడి యొక్క ప్రమేయం ఏంటి, ఆయన పాత్ర ఏంటి? కర్మ చేసే అధికారం మనకుంది, మనం చేయగలం, మంచి చేయగలం, చెడు చేయగలం. మనకి సూక్ష్మమైన స్వతంత్ర శక్తి ఇచ్చారు భగవంతుడు. గుడికి రావాలనుకుంటున్నాం, వచ్చేసారు. స్వామిని దర్శించాలనుకుంటున్నాం, దర్శించారు. హరికథ వినాలని కూర్చున్నారు, వింటున్నారు. చూడండి, మిగతా జీవులకి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు, వాళ్ళు రావడం లేదు. దోషం భగవంతుడు ఏ దోషం లేదు. రావాలనుకుంటున్నారు, వచ్చారు, వింటున్నారు. ఇలా ఒక కర్మ జరిగింది అంటే భక్తి. దీన్నే భక్తి అంటారు. ఇలా కర్మ యొక్క ప్రారంభం అందరూ అనుభవించాల్సింది. ఇక్కడ భగవంతుడు అంటున్నారు, కానీ భగవంతుడు ఏ సమయంలో ఏ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలో ఆయన చేతిలో ఉంది. చూడండి, కర్మణ్యేవాధికారిస్తే నా ఫలేషు కదాచన. కర్మ చేసే అధికారం నీకు ఇచ్చాను అంటే జీవుడికి. మీ ఇష్టం, మీరు మంచి చేస్తారో చెడు చేస్తారు. మంచి చేయమని చెప్పి నేను ఎవరిని ప్రోత్సహించను, నెట్టను. పుణ్యం చేయండి మీరు, వారు పాపం చేయండి అని చెప్పి పాపం చేయమని ఎవరిని నెట్టను, పుణ్యం చేయమని ఎవరిని నెట్టను. మరి నెడితే స్వామిని చెప్పొచ్చు కదా, స్వామి వాళ్ళ చేత పుణ్యం చేపిస్తున్నారు, మా చేత పాపం చేపిస్తారు, మేమేం చేయమంటారు అని భగవంతుడి మీద దోషం పెట్టచ్చు కదా. భగవంతుడు అంటున్నారు, ప్రియమైన వారు లేరు, అప్రియమైన వారు లేరు. భగవద్గీతలో అంటున్నారు, నాకు ప్రియమైన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అనుకోవచ్చు, స్వామి మీకు ప్రియమైన వాళ్ళు కాబట్టి వాళ్ళ చేత పుణ్యం చేపిస్తున్నారు, మేము ప్రియం కాదు, అప్రియం, అందుకే పాపాలు ఎక్కువ చేపిస్తున్నారు మా చేత, అలా అని చెప్పచ్చు కదా. లేదు, భగవంతుడు యొక్క పాత్ర, కర్మ మన అధికారంలో ఉంది. మనం ఏ కర్మ కావాలంటే ఆ కర్మ చేయొచ్చు. కానీ భగవంతుడు అధికారంలో ఉంది ఫలితం. ఏ కర్మకు ఏ ఫలితం ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆయన చేతిలో. చూడండి, కర్మ మన చేతిలో ఉంది. మంచి చేయాలంటే మంచి చేసుకోవచ్చు. మీరు ఏ కర్మ చేస్తే అలాంటి ఫలితమే. ఏ వస్తువు ఇస్తే ఆ వస్తువు మళ్ళీ తిరిగి వస్తుంది రెట్టింపులు. ఎవరికైనా మీరు కష్టం ఇచ్చారు అనుకుందాం, ఆ కష్టమే రెట్టింపు రూపంలో వస్తుంది. ఎవరికైనా మీరు సుఖాన్ని ఇచ్చారు, సుఖాన్ని అంటే ఏదో ఒక వస్తువు ఇచ్చారు, దానం చేశారు, ఏదో విధంగా మొత్తానికి వారికి అవసరమైన వస్తువుని ఇచ్చారు. మళ్ళీ మీరు ఇచ్చిన వస్తువే రెట్టింపు రూపంలో మళ్ళీ వస్తుంది. అరే నాకేంటి ఈ వస్తువు ఇచ్చింది, మరి మీరు ఈ వస్తువు ఇలాంటిదే ఇచ్చారు, అందుకే ఇలాంటిదే వచ్చింది. మంచి వస్తువు ఇచ్చుంటే మంచి వస్తువు వచ్చేది. సో దీన్నే ప్రారంభం అని అంటారు. కనుక భగవంతుడి చేతిలో ఉంది, ఎవరికి ఎప్పుడు ఎలా ఏ విధంగా ప్రారంభాన్ని ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలి. భక్తులకి అత్యంత సహజంగా తక్కువ కష్టంతో ప్రార్థన చేస్తారు. మాం భజంతే, ఎవరైతే నన్ను భజిస్తారు నాకు ప్రియము. భగవంతుడు అంటున్నాడు, నిజానికి ప్రియమైన వాళ్ళు లేరు, అప్రియమైన వాళ్ళు లేరు, కానీ భక్తులు నాకు ప్రియము, నా వారు. కనుక భక్తుల విషయంలో భగవంతుడు వారి యొక్క ప్రారంభాన్ని త్వరగా అనుభవించి భక్తిని ప్రసాదిస్తాడు, తిరిగి తన ధామానికి చేర్చుకుంటాడు. ఇది విషయం. భగవంతుడు అదే అంటున్నారు. మరి ఈ లోపలనే 7 మన్వంతరాలు అయిపోయాయి, 8వ మన్వంతరం జరుగుతుంది ఇక్కడ. అలాగే భగవంతుడు అంటున్నారు, నేను సుదర్శన చక్రంతో నా భక్తుల్ని నేను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాను. భాగవతంలో అంబరీష్ మహారాజ్ కథ వస్తుందండి. 7 ద్వీపాలకి అధిపతి అంబరీష్ మహారాజ్. చూడండి, 7 ద్వీపాలకి అధిపతి. మనకి కాస్త ఒక ఇల్లు లేకపోతే కొద్దిగా స్థలం ఉంటే 40 సార్లు లెక్క పెడతాం, ఇక్కడ నుంచి అక్కడి వరకు నాది అని. 7 ద్వీపాలకి అధిపతి అంబరీష్ మహారాజ్. కానీ అంతా స్వప్న సదృశ్యం, కలలో అనుకుంటున్నారు, ఇదంతా కల్లో ఉంది, నాకు నిజంగా లేదు అని అనుకుంటున్నారు.
అద్భుతమైన భక్తి చేస్తున్నారు. సవై మన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేర్మందిరమార్జనాదిషు శృతిం చకార అచ్యుత సత్కదాదయ ముకుందలింగాలయ దర్శనం దృశౌ తద్నృత్యగాత్ర స్పర్శైంగ సంగమ గ్రాణం చ తత్పాద సరోజ సౌరవం శ్రీమత్తులస్య రసనం తదర్పితే. అంబరీష్ మహారాజు అద్భుతంగా భక్తి చేస్తున్నారు. సవై మన కృష్ణ పదారవిందయు, మనసును తీసుకెళ్ళి కృష్ణుడి యొక్క పాదాల దగ్గర పెట్టారు. మొట్టమొదట వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే, వాణి మాటల ద్వారా భగవంతుడి యొక్క గుణాన్ని గానం చేస్తూ ఉంటారు నిరంతరమైన. శృతిం చకార అచ్యుత సత్కథాదయ, నిరంతరము భగవంతుని యొక్క లీలామృతాన్ని శ్రవణం చేస్తూ ఉంటారు నిరంతరం. చెవులు అందుకే ఇచ్చారు స్వామి. మరి భగవంతుడికి సంబంధించిన అద్భుతమైన హరి కథామృతాన్ని శ్రవణం చేయడానికి భగవంతుడు చెవులు ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి కథ తప్ప అన్నీ వింటున్నా. చిన్నపిల్లలు మనవడు మనవరాడు అబ్బాబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మరి మీరు చెప్పినా చెప్పని వాళ్ళు ఎలాగో మాట్లాడతారు. మరి చెవులు అందుకోసం కాదు కదా, భగవంతుని కథ వినడానికి ఇచ్చారు. అంబరీష్ మహారాజుని సుదర్శన చక్రమే రక్షించింది. ఒకసారి అంబరీష్ మహారాజు ఏం చేశారు? ఏకాదశి వ్రతం చేసేవారు ఆయన. నిర్జల ఏకాదశి వ్రతం. ఏకాదశి రోజు ఏం తీసుకునేవారు కాదు, పచ్చినీళ్ళు కూడా తీసుకునేవారు కాదు. నెలకు 2 ఏకాదశులు వస్తాయండి. తప్పకుండా ఏకాదశి అందరూ చేయండి. సరే, ఒకసారి ఏకాదశి చేశారు. ఈరోజు ద్వాదశి పారాయణం చేసే సమయం అయింది. ఆ సమయంలో దుర్వాస ముని వచ్చారు. అతిథి రూపంలో వచ్చారు కాబట్టి స్వాగతం చెప్పారు. సరే నేను ప్రసాదం భోంచేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. దుర్వాస ముని అన్నారు, మేము యమునా నది స్నానం చేసి వస్తాము, అప్పటిదాకా మా కోసం ప్రతీక్షించండి అంటూ యమునా నది స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. అంబరీష్ మహారాజు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇంకా రాలేదు. పారాయణ సమయం అయిపోతుంది. మరి పారాయణ సమయం లోపలే పారాయణం చేయాలి, లేకపోతే మళ్ళీ ఏకాదశి ఫలితం రాదు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు పండితులు అన్నారు, అయ్యా భగవంతుని పాదోదకం చరణామృతం తీసుకోండి. చరణామృతం నీరే కదా, తీర్థజలమే కదా. తీసుకున్నా కూడా తీసుకోనన్నట్లే. నీరు తాగితే భుజించినట్లు కాదు కదా, భోజనం చేసినట్లే నీళ్ళు తీసుకుంటే. చరణామృతం పాదోదకం తీసుకోండి అన్నారు. తీసుకున్నారు. పారాయణం అయిపోయింది. తర్వాత లేటుగా తాపీగా వచ్చారు దుర్వాసుడు. మరి గొప్ప యోగి, తపస్వి. అర్థమైపోయింది, అరే అతిథి రూపంలో నేను వచ్చాను, నేను రాకముందే మీరు తీసేసుకున్నారు. భయంకరమైన బ్రహ్మ రాక్షసుని సృష్టించారు. అప్పటికే అంబరీష్ మహారాజు మీదకి పంపించారు. అంబరీష్ మహారాజు గొప్ప భక్తులు, భగవద్భక్తులు. ఆయనకేంటి భయం? ఎటువంటి భయం లేదు. భక్తులకి భయం ఉండదు. సంసారంలో ప్రతి జీవికి, ప్రతి వ్యక్తికి భయం ఉంటుంది. భయము అనేది ఏ రూపంలో అయినా పీడిస్తుంది. కానీ భగవద్భక్తులకు మాత్రమే భయం ఉండదు. ఎందుకంటే అభయం ఇచ్చే అభయహస్తానికి భజన చేస్తున్నారు. మరి ఇంకా భయం ఏంటి? అభయహస్తం, స్వామికి అభయహస్తం. అభయం ఇచ్చేసారనుకోండి ఒకసారి స్వామి, ఈ బ్రహ్మాండంలో ఏ జీవి కూడా మీకు హాని చేయలేదు. చూడండి, ఒకసారి భగవంతుడు అభయం ఇచ్చేస్తే ఎవరేం చేయలేదు. ఒకసారి భగవంతుడు అభయం ఇచ్చేస్తారు విభీషణుడికి. మరి ఎవరైనా ఏం చేయగలిగారా? ఏం చేయలేదు. ఒకవేళ భగవంతుడు సంహరించాలి అని అనుకుంటే ఎవరు రక్షించలేరు. హిరణ్యకశిపుడు
ఇంత తపస్సు చేశారు, ఇన్ని వరాలు పొందాడు, ఎవరైనా రక్షించారేంటి? హిరణ్యాక్షుడిని ఎవరైనా రక్షించారేంటి? రావణుడు ఇంత గొప్ప భక్తుడు, శివభక్తుడు, శివతాండవాన్ని స్తుతించారు, ముల్లోకాల్ని జయించాడు. ఒక్కసారిగా శ్రీరామచంద్రుడు చంపాలనుకుంటే ఎవరైనా రక్షించారేంటి? రక్షించారా? భగవంతుడు సంహరించాలనుకుంటే రక్షించలేరు. భగవంతుడు రక్షించాలనుకుంటే ఎవరు చంపలేరు. అభయం ఇస్తే ఒకసారిగా ఈ బ్రహ్మాండంలో కాలం స్పర్శ చేయదు, మృత్యుదేవత స్పర్శ చేయదు. ధ్రువుడు చూడండి, చిన్నప్పుడు 5 సంవత్సరాలప్పుడే ధ్రువుడు భగవంతుని దర్శించాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు నీడ కూడా దర్శనం కాదు. అటువంటిది 5 సంవత్సరాల పిల్లవాడు తపస్సు చేశాడు. ధ్రువుడు, ఆయన పేరు ధ్రువుడు. ఒకసారిగా మనసులో సంకల్పం చేశాడంటే అంతే. ఇంకా వైరాగ్యం అలాగుంది ఆయన, మళ్ళాంటి వైరాగ్యం కాదు. తపస్సు చేశాడు, భగవంతుడు వచ్చి దర్శనమిచ్చాడు. అంతిమ సమయంలో మృత్యుదేవత వచ్చింది. మృత్యుదేవత అంటుంది, ప్రతివారు నా నుండే వెళ్తారు, శరీరం వదిలే వెళ్ళాలి ఎవరెళ్ళినా కూడా, కానీ మీరు భగవద్భక్తులు చిన్నప్పుడే భగవంతుని దర్శించారు, ఒక్కసారి నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను అంటుంది మృత్యుదేవత. అభక్తులు ఎంత తపస్సు చేసినా కూడా మృత్యువుని జయించలేరు. అభక్తులు ఎవరైతే భగవంతుని శరణు పొందారో భక్తులు కాస్త తపస్సు చేసిన చాలు భగవంతుడు వెంటనే మృత్యు నుండి రక్షిస్తాడు. చూడండి, జన్మ మృత్యు జర వ్యాధి అనే సంసార చక్రం నుండి బయటపడాలంటే కేవలం హరిశరణం. ఇంకా రెండో ఉపాయం లేదు, రెండో మార్గం లేదు. మీరు ఎన్ని వ్రతాలు చేయండి, తపస్సు చేయండి, పూజ చేయండి, ఎన్ని దేవతలకు మొక్కండి, అన్నీ సమర్పించండి, అన్నీ చేసుకోండి, ఎప్పటి వరకు హరిశరణం 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 అని ఈ మంత్రం పట్టుకోరు, అప్పటి వరకు కూడా అభయం లభించదు. హరిశరణం. భగవంతుడు అంటున్నారు, సరే వృషభాను రాజు అనే ఒక గొప్ప రాజు ఉన్నారు, కళావతి అనే గొప్ప మహారాణి ఉన్నారు, వీరిద్దరికి జన్మిస్తారు రాధారాణి. భగవంతుడు అంటున్నారు, వృషభాను రాజా కళావతి, వీరిద్దరికి రాధారాణి జన్మిస్తారు. ఇంకా ఎవరెక్కడ జన్మిస్తారు, ఈ విషయాలన్నీ కూడా స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. ఆ సమయంలో నారాయణుడు వైకుంఠం నుంచి లక్ష్మీ సమేతం వచ్చారు. భగవంతుని కృష్ణుని స్తుతించారు, భగవంతుల్లో కలిసిపోయారు నారాయణుడు లక్ష్మి. అలాగే విష్ణువు వచ్చారు శ్వేతద్వీపం నుండి, ఆయన కలిసిపోయారు కృష్ణుడిలో. సంకర్షణుడు వచ్చాడు, చివరికి శంకరుడు పార్వతి సమేతం వచ్చారు. అద్భుతం శ్రీకృష్ణుడు యొక్క అద్భుతమైన ప్రకాశం. బ్రహ్మ స్తుతించారు, బ్రహ్మ అంటున్నారు, స్వామి త్వరలో అవతారం తీసుకోవాలి అని అంటున్నారు, తీసుకుంటారు, ఎవరు ఎక్కడ జన్మిస్తారు, ఏ అంశతో ఎవరు జన్మిస్తారు, ఈ విషయం చెప్పండి అంటూ బ్రహ్మ అడిగారు. కృష్ణుడు అంటున్నారు, స్వయంగా కామదేవుడు ప్రద్యుమ్నుడి రూపంలో రుక్మిణికి నాకు జన్మిస్తాడు. కామదేవుడు ఈ రతి, ఈవిడే మాయావతి ఆయన భార్యగా జన్మిస్తుంది. ఇంకా ఈ అనంతుడు, ఈ శేషుడు, ఈ బలరాముడే రోహిణి గర్భంలో జన్మిస్తాడు. ఈయనే సంకర్షణుడు అనే పేరు వస్తుంది. ఇక తులసీదేవి యొక్క అంశతోటే అష్టపట్టణాలు ఉన్నారు, 8 మంది పట్టణాలు. పేర్లు తెలుసా మీకు?
8 మంది ద్వారకాలు, మొత్తం 16,108 మంది పట్టరాములు కృష్ణుడు ద్వారకాలు. 16,108 మందిలో ఒక 8 మంది పట్టరాములు. వారిలో ఒక ఆవిడ లక్ష్మణ. ఈవిడ తులసీదేవి యొక్క అంశే ఈ లక్ష్మణ. అలాగే ఒక్కొక్కరు యమున, ఈవిడే కాళింది రూపంలో, పట్టరాని రూపంలో స్వామికి సేవించింది. స్వయంగా పార్వతీదేవి యొక్క అంశే జాంబవతి. ఈ అష్టపట్టణంలో ఒక ఆవిడ జాంబవతి. పార్వతీదేవి యొక్క అంశే జాంబవతి. ఇక లక్ష్మీదేవి యొక్క అంశలే ఈ 16,100 మంది రాజకన్య. ఇక కలి యొక్క అంశమే దుర్యోధనుడు. సముద్రం యొక్క అంశతోటి శాంతనుడు, భీష్మదేవుడి యొక్క తండ్రి శాంతనుడు. స్వయంగా శివుడి యొక్క అంశతోటి ఎవరు జన్మించారు? శివుడు అంశతోటి ఎవరు జన్మించారు? శివుడు అంశతోటి ఎవరు జన్మించారు? ఏం స్వామి? ద్వాపరయుగంలో అశ్వత్థాముడు. శివుడి యొక్క అంశే అశ్వత్థాముడు. ఇలా ఒక్కొక్క అంశ దేవతల అంశలే వాళ్ళంతా. స్వయంగా బ్రహ్మదేవుడు అనిరుద్ధుడి రూపంలో వచ్చారు. చంద్రుడు అభిమన్యుడి రూపంలో వచ్చారు. అభిమన్యుడు ఎవరు? చంద్రుడి యొక్క అంశే. ఇలా ఒక్కొక్క రూపంలో దేవతలే ప్రకటమయ్యారు. తర్వాత చివర అనంతదేవుడు, తర్వాత భగవంతుడు వచ్చారు. ఇక పాండవులు ధర్మరాజు అంశతోటి యుధిష్ఠిర మహారాజు, వాయుదేవుని అంశతోటి భీముడు, ఇంద్రుడి అంశతోటి చంద్రుడు, అశ్విని కుమారుల యొక్క అంశతోటి నకులుడు, సహదేవుడు. వీరు జన్మించారు వీరందరూ. ఇక వసు అంశతోటే నంద మహారాజు. వసు అష్టవసుల్లో ఒక ఆయనే నంద మహారాజు రూపంలో జన్మించారు. ఆయన యొక్క భార్య ధర, ఆవిడే యశోద రూపంలో జన్మించారు. ఇక కశ్యపుడు, స్వయంగా కశ్యపుడే వసుదేవుడి రూపంలో జన్మించారు. అదితి ఆవిడే దేవకీదేవి. ఇలా భగవంతుడు ఎవరెక్కడ జన్మించారు అని చెప్తున్నారు. రాధారాణి అంటున్నారు, స్వామి మీ యొక్క వియోగం, ఒక్క క్షణం వియోగమైనా నేను తట్టుకోలేను అంటూ రాధారాణి అంటుంది. ఏడుస్తుంది పాప రాధారాణి. కృష్ణుడి యొక్క ఒక్క క్షణం వియోగం తట్టుకోలేదు ఆవిడ. చూడండి, భగవంతుని రోజు దర్శిస్తున్నా, ఒకరోజు మనం దర్శించకపోతే ఎలా ఉంటుంది? అరే ఈరోజు స్వామిని దర్శించలేదు అనిపిస్తుందా? రోజు స్వామిని దర్శిస్తున్నాను, కాస్త ఆయన ముఖం చూస్తే నాకు శాంతి, ఆత్మశాంతిగా ఉంటుంది, బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. అరే ఈరోజు నేను అసలు వెళ్ళలేకపోయాను అనే బాధ కలుగుతుందా? కలగడం లేదు. నిజంగా దర్శిస్తే కలుగుతుంది. ఊరికి అలా వచ్చి ఇలా వెళ్తే ఏం కలగదు. నిజంగా ఒక నిష్టగా ప్రేమగా స్వామిని దర్శిస్తే ఒకరోజు ఒకవేళ రాకపోతే బాధ కలుగుతుంది. అరే రోజు వింటున్నారు హరికథ, ఒకరోజు రాలేకపోయారంటే అరే ఈరోజు వినలేకపోయాను మనసులో ఒక బాధ కలుగుతుందంటే నిజంగా వింటున్నారు. కలగడం లేదంటే పర్వాలేదు, ఒకరోజు వినకపోతే ఏమైందంటే, ఒకరోజు స్వామిని దర్శించకపోతే ఏమైంది, కొంపలు అంటుకున్నాయి. మరి మిగతా విషయాలు అలా అన్నారు.
మరి సినిమా ఈరోజు రిలీజ్ అయిందంటే ఈరోజే చూడాలి. 600 అయినా, చేతులు కాళ్ళు ఇరిగినా సరే, ప్రాణం పోయినా సరే పర్వాలేదు. టికెట్ దొరకపోయినా, బ్లాక్లో అయినా సరే, 1000 రూపాయలు ఇచ్చాను సార్, 20 రూపాయల టికెట్కి 1000 రూపాయలు ఇచ్చాను, నేను వెళ్తాను. మిగతా విషయాలు అలా, మరి భగవంతుడి విషయాలు అలా పర్వాలేదు, ఏమైంది. మరి ఇది ప్రసాదం కాదు, ఇది బయట వస్తువు తినకూడదు. పర్వాలేదు, ఏమైంది, అందరు తింటున్నాను, నేను చేయండి, ఇలా అనిపిస్తుంది. కనుక ఒక్కొక్క అంశలో ఒక్కొక్కరు జన్మించారు. అద్భుతం చూడండి. స్వయంగా భగవంతుడు అంటున్నారు రాధారాణికి, కేవలం ఒక్క క్షణం మాత్రమే వియోగం, అది కూడా స్వప్న సదృశం, కల్లో ఎప్పుడు నీకు కనిపిస్తుంటాను, కేవలం బృందావనంలో లీలలు చేసిన తర్వాత మధుర వెళ్తాను, అప్పుడే కాస్త వియోగం వస్తుంది, కానీ ప్రతినిత్యం నీకు దర్శనం ఇస్తాను అంటూ భగవంతుడు మాటిచ్చారు. రాధారాణి కాస్త స్థిమితమైంది. భగవంతుడు అంటున్నారు, తర్వాత నారదుని ప్రశ్నిస్తున్నారు బద్రీనారాయణ, స్వామి వసుదేవుడు ఎవరు, దేవకి ఎవరు, మరి కంసుడు ఎందుకు 6 మందిని చిన్నపిల్లలను చంపేశాడు, ఈ విషయాలన్నీ అడుగుతున్నారు. వెంటనే కశ్యపుడి యొక్క అంశ వసుదేవుడు, అదితి యొక్క అంశ దేవకి, వీరికి అనంతుడు మొట్టమొదట. సరే, ఒకసారి ఏం జరిగింది, అప్పుడే వివాహమైంది వసుదేవుడికి దేవకి. చెల్లెలకి బావగారికి కాస్త ఆనందం చేకూర్చడానికి కంసుడు ఏం చేశాడు, స్వయంగా రథాన్ని నడుపుతున్నాడు, సాగనంపేతడు. అద్భుతం. స్వర్ణ పాత్రలు, వస్త్రాభూషణాలు, దాసులు, రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ కట్నంగా ఇచ్చారు దేవకుడు. దేవకి దేవి యొక్క తండ్రి దేవకుడు వసుదేవుడికి అంటే అల్లుడికి అన్ని రకాల కానుకలు ఇచ్చారు. వేల మంది దాసీలు, రత్నాలు, బంగారం, రథాలు అన్నీ దానంగా ఇచ్చారు. ఇక కంసుడు స్వయంగా రథం నడుపుతున్నాడు. అప్పుడు ఆ సమయంలో ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి ఏం చెప్పింది, దేవకీదేవి యొక్క అష్టమ గర్భం, 8వ సంతానం చేతిలో నీ యొక్క మృత్యువు, అతని చేతిలో నువ్వు చస్తావు అని అన్నది ఆకాశవాణి. కంసుడు ఒక్కసారిగా భయపడిపోయాడు. శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి. కంసుడు భయపడిపోయాడు. వెంటనే ఏం చేశాడు, అసలు ఇప్పుడే ఈవిడ్ని చంపేస్తే నాకు అసలు మృత్యువే ఉండదు, ఇంకెప్పటికి చావు ఉండదు అనుకున్నాను. చూడండి, పుట్టినవాడు పోక తప్పదు, ఎవరైనా సరే. మన ఎదురుగా ఎంతమంది పోయి ఉంటారు చెప్పండి, ఎంతోమంది పోయారు మన ఎదురుగానే, చూసుకుంటాం, అప్పుడప్పుడు మోసుకెళ్తూ ఉంటారు. ఒకరోజు మనల్ని కూడా మోసుకెళ్తారు. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఏంటి, ఈ ఆలోచన నేను కూడా ఒకరోజు తీసుకెళ్తాను నన్ను కూడా అని వచ్చిన ఆలోచన రాదు, ఈ ఆలోచన రాదు. మొత్తం రాజమండ్రిలో అందరు వెళ్ళిపోతారు, నేనుంటాను అలాగే. నాకు అసలు చావే లేదు. కంసుడు వెంటనే ఖడ్గం తీసుకొని దేవకి యొక్క జుట్టు పట్టుకొని కిందకి లాగి ఖడ్గం పెట్టాడు మెడకాయ మీద. ఇప్పుడే చంపేస్తాను. వసుదేవుడు వచ్చి నచ్చ చెప్తున్నాడు. వసుదేవుడు అంటున్నారు, అయ్యా మీ చెల్లెలు, సొంత చెల్లెలు ఇప్పుడే వివాహం
నవవధు నిజానికి ఒక ఆడావిని చంపితే 10 మంది బ్రాహ్మణులు చంపితే ఎటువంటి నరకం ప్రాప్తమవుతుందో అటువంటి నరకం ప్రాప్తమవుతుంది. బ్రహ్మహత్య, ఒక బ్రాహ్మణుడు చంపితే బ్రహ్మహత్య, ఒక ఆడావిని చంపితే 10 మంది బ్రాహ్మణులు చంపిన పాపం తగ్గుతుంది. కనుక ఆడవారిని ఎంత తప్పు చేసినా కూడా చంపే అధికారం లేదు ఎవరికైనా సరే. ఇక్కడ మృత్యు భయంతో చెల్లెల్ని కూడా చంపడానికి రెడీ అయిపోయాడు కంసుడు. వసుదేవుడు నచ్చ చెప్పాడు, అన్ని రకాలుగా నచ్చ చెప్పాడు. జన్మించిన ప్రతి వాడికి మృత్యు తప్పదు. ఎలా చూడండి, ఒక శరీరము అక్కడ రెడీ అయిపోతుందంటే ఇక్కడ మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం. ఎలా చూడండి, బట్టలు రెడీగా ఉంటాయి, స్నానం అయిపోయిన తర్వాత పాత బట్టలు తీసేస్తాము, కొత్త బట్టలు వేసుకుంటాం. అలాగే ఈ శరీరం పాతదైపోతుంది, ఇంకా వయసు అయిపోతుంది, పాత అయిపోతుంది, ఎవరికైనా సరే కొత్త శరీరం తీసుకుంటాం అంతే. దాన్నే మృత్యు అంటారు. నిజానికి దుఃఖపడాల్సిన అవసరమే లేదు. కొత్త బట్టలు వేసుకుంటే, పాత బట్టలు తీసి కొత్త బట్టలు వేసుకుంటే ఎవరికైనా బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కొత్త శరీరం తీసుకుంటాం, మరి ఈ పాత శరీరంలో ఎన్నో రకాల రోగాలు ఉన్నాయి, మంచిది అవుతుంది అనిపిస్తుంది, అబ్బా మంచిదైంది, కొత్త శరీరం వస్తుంది. ఆత్మ సనాతనమైంది, మృత్యువే లేదు, జన్మ లేదు, మృత్యు లేదు. మరి ఇందులో బాధపడాల్సిన అవసరమే లేదు. ఇక పోయాడు అంటారు. ఏం పోయింది, ఏమీ పోలేదు. మరి నిజానికి శరీరమే అనుకుంటే శరీరం కూడా అక్కడే పడి ఉంది కదా. ఆత్మ చూడలేము అనుకోండి, మన కంటికి కనిపించదు, సరే పోయిందేంటి, ఏమీ పోలేదు అక్కడ. మీరు ఏది పోయింది అనుకున్నారు, శరీరం అక్కడే ఉంది కదా. మరి ఆత్మ ఏ క్షణమైతే శరీరం వదులుతుందో ఆ క్షణం మృతదేహం అంటారు. ఆత్మ ఉన్నంతకాలమే మాట్లాడడం, కదలడం, చేయడం, వినడం అన్ని పనులు. ఏ క్షణం ఆత్మ వదిలిపోయిందంటే అంతే. వసుదేవుడు నచ్చ చెప్తున్నాడు, అయ్యా మనం ఒక పాదము పెట్టాలంటే ఇంకో పాదాన్ని లేపుతాం, ఒక పాదం పెట్టిన తర్వాత ఇంకో పాదాన్ని, వెనక పాదాన్ని పైకెత్తుతాం. ముందు పాదం అడుగు పెడతాము, పాదం పెడతాము, స్థిరంగా పెట్టిన తర్వాత అప్పుడు వెనక పాదాన్ని పైకి లేపుతాం. నడిచేటప్పుడు ముందు పాదం పెట్టకుండా పైకి వెనక పాదం పైకి లేపుతామే, పడిపోతాం కదా. అలాగే ఈ శరీరం వదిలేమంటే ఇంకో శరీరం ఎలాగో లభిస్తుంది, రెడీ అయిపోతుంది మన కోసమే. ప్రారంభానుసారంగా చేసుకున్న కర్మను బట్టి ఏ శరీరమైనా కావచ్చు, జంతువుల్లో కావచ్చు, పశువుల్లో కావచ్చు, పక్షుల్లో కావచ్చు, చెట్లలో కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. వసుదేవుడు అంటున్నారు, సరే ఈవిడి వల్ల నీకేంటి భయం, పాపం ఈవిడితో తప్పేం లేదు కదా, 8వ సంతానం కదా, ఇప్పుడే వివాహమైంది, ఇంకా అసలు సంతానమే జన్మించలేదు, జన్మిస్తారో లేదో, పోనీ జన్మించినా కూడా ఈవిడి వల్ల మీకేం నష్టం లేదు కదా, పాపం ఈవిడిని ఎందుకు చంపుతారు? సరే పిల్లల వల్ల నీకు బాధ కదా, వాళ్ళ వల్ల నీకు భయం కదా, సరే ఒక్కొక్క పిల్లవాడిని నీకు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను, సరేనా? అప్పుడు కంసుడు, వసుదేవుడు సత్యవాది, ఆయన అబద్ధం చెప్పరు కదా, సరే నిజంగా ఒక్కొక్క సంతానాన్ని నాకు అప్పచెప్పు అని చెప్పి వదిలేస్తారు. మొట్టమొదటి సంతానం జన్మించగానే వసుదేవుడు తీసుకొచ్చి కంసుడు చేతిలో పెడతాడు. ఏం చేసుకుంటా చేసుకుంటాడు. ఈ కంసుడు ఆ పసికందుని చూసి ఆయన హృదయంలో కూడా దయ వచ్చేసింది. అరే రే చిన్న పిల్లవాడు ఇప్పుడే పుట్టాడు, అది కూడా మొదటి సంతానం కదా, తీసుకెళ్ళిపోండి. 8వ సంతానం కదా నాకు మృత్యువు, ఈ మొదటి సంతానం, ఈ వీడి వల్ల నాకేం నష్టం లేదు, తీసుకెళ్ళిపోండి. మరి ఆ సమయంలో నారదుడు భ్రమణం చేస్తూ నారాయణ నారాయణ అంటూ కంసుడి దగ్గరికి వచ్చారు. కంసుడు స్వాగతం చెప్పారు, గురువుగారు వచ్చారు చాలా రోజుల తర్వాత కూర్చోబెట్టారు. నారదుడు అన్నారు,
అందరు ఎంతమంది శిష్యులు ఉన్నారు నాకు, అందరిలో నువ్వే కాస్త తెలివైన వాడే అనుకుంటే నీకు కూడా తెలియలేదు. ఏం స్వామి అలా అంటున్నారు? మరి అసలు నీకు లెక్కలు తెలియదు. దేవతలు వెనక నుంచి లెక్క పెడతారు, 8, 7, 6, 5 అని. మరి మొదటి సంతానం 8వ సంతానం కావచ్చు. అబ్బా గురువుగారు మంచి జ్ఞానోపదేశం చేశారు అని చెప్పి మళ్ళీ దేవకి వసుదేవులు మళ్ళీ పిలిపించారు. నారదుడు అన్నారు, మరి వారంతా ఎవరు? దేవతలే, నేను చంపడానికే వచ్చారు అనంతా. కంసుడికి ఇంకా భయం వేసింది, ఇప్పుడే చంపేస్తా. తీసుకొచ్చి దేవకి వసుదేవుల్ని జైల్లో వేసేసాడు. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు చొప్పున 6 సంతానం జన్మించారు. 6 హరిహరి అని చేసేసారు. 7వ గర్భం స్వయంగా అనంతదేవుడు బలరాముడు. యోగమాయకి ఆజ్ఞాపించారు భగవంతుడు, తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. రోహిణీదేవి నందగోకులంలో ఉన్న వసుదేవుడి యొక్క ఇంకో భార్య. యోగమాయ తీసుకోండి, రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. అందుకే కర్షణ చేయబడ్డారు కాబట్టి సంకర్షణుడు అనే పేరు వచ్చింది. 8వ గర్భంలో నేనే స్వయంగా జన్మిస్తాను అని భగవంతుడు వచనం ఇచ్చాడు కదా ముందే. దేవకీదేవి యొక్క గర్భము అత్యంత అద్భుతమైన తేజస్సు వస్తుంది. కంసుడికి అర్థమైపోయింది, అరేదే నా మృత్యు వచ్చేసింది. మరి ఇప్పటి వరకు కూడా దేవకీదేవి ఇంత ప్రకాశవంతంగా కనిపించలేదు. మొత్తం మథుర అంతా కూడా ప్రకాశవంతం అయిపోయింది. 1,000,000 సూర్యులు ఒకేసారి వస్తే ఎంత ప్రకాశం వస్తుంది, అంత ప్రకాశం వస్తుంది. ఎందుకంటే స్వయంగా భగవంతుడు ఉన్నారు. దేవతలు వచ్చి స్తుతించారు, దాన్నే గర్భస్తుతి అని అంటారు. భగవంతుడు ఏ రూపంలో ఎక్కడున్నా కూడా భగవంతుడే. గర్భంలో ఉన్నా, చిన్నపిల్లవాడి రూపంలో ఉన్నా, ఆడుకుంటున్నా, ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కూడా భగవంతుడు. అద్భుతంగా స్తుతించారు. దేవతలు అంటున్నారు, స్వామి అన్ని రూపాలకి మూలం మీరే. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఏతే చాంస కళాపుంష కృష్ణస్తు భగవాన్ స్వయం, ఇంద్రాది వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ప్రతి యుగంలో ధర్మాన్ని స్థాపించడానికి మీ అంశాలతోటి, కళా అంశాలతోటి, శక్తావేశాలతోటి ఇలా మీరే అవతారాలు తీసుకుంటున్నారు. వామన అవతారం, కచ్చప అవతారం, అన్ని రకాల వరాహ అవతారం, నృసింహ అవతారం, బలరామ అవతారం, శ్రీరామ అవతారం, అన్ని అవతారాలు మీవే స్వామి. అవసరమైనప్పుడు ఆయా రూపాల్లో అవతరించి ధర్మాన్ని స్థాపిస్తున్నారు, భక్తులను రక్షిస్తున్నారు, దుష్టుల్ని శిక్షిస్తున్నారు. ఇప్పుడు ఈసారి స్వయంగా వచ్చేసారు. గోలోక బృందావనం నుంచి స్వయంగా వచ్చారు. అద్భుతంగా స్తుతించారు స్వామిని. దేవతలు స్తుతించిన విధానము, అలాగే ఈ యొక్క జన్మాష్టమి వ్రతం, జన్మాష్టమి రోజు ఏం చేయాలి? ఈ నెల 16వ తేదీ శ్రీకృష్ణాష్టమి. జన్మాష్టమి వ్రతం ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, పూజా విధానము, మహాత్మ్యము, ఈ విషయాల గురించి రేపు చెప్పుకుంటాం. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏం ఫలితం, జన్మాష్టమి వ్రతం దీక్ష పొందే వారికి ఎటువంటి ఫలితం లభిస్తుంది, కృష్ణాష్టమి కృష్ణుడు యొక్క జన్మించిన రోజు ఉపవాసం ఉండాలి, ఎలా ఉండాలి, ఈ విషయాల గురించి రేపు మనం చెప్పుకుంటాం. ఒకసారి గోవిందనామం చెప్పుకొని మనం ఈరోజుకి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల
मेघश्याम पुराणपुरुष पुण्डरीकाक्ष गोविन्द हरे गोविन्द नन्दनन्दन नवनीत चोरा पशुपालक श्री पाप विमोचन दुष्ट संहारा दुरित निवारण शिष्ट परिपालक कष्ट निवारण गोविंद हरे गोविंद वज्रमुकुटधर वराहमूर्ति गोपीजनलोला गोवर्धनोत्तर दशरथनन्दन दशमुखमर्दन पर्षिवाहन पाण्डवप्रिया गोविन्द हरे गोविन्द मत्स्य कूर्मा मधुसूदन हरि वराह नरसिंह वामन भृगुराम बलरामानुज बौद्ध कल्किधर वेणुगान प्रिया वेंकटरमण गोविंद हरि गोविंद सीतानायक श्रित परिपालक इंद्रजन पोषक धर्म संस्थापक अनाथ रक्षक आपद्बांधव शरणागत वत्सल करुणासागर गोविंद हरि गोविंद कमलदलाक्ष कामितफलद पाप विनाशक पाहि मुरारी श्रीमुद्रांकित श्रीवत्सांकित धरणीनायक दिनकर तेजा गोविंद हरि गोविंद पद्मावती प्रिया प्रसन्नमूर्ति यवयस प्रदर्शन मध्यावतार शङ्खचक्रधर सारङ्गगदधर वीरजा
గణరాజ రక్షక గోవింద హరి వానర సేవిత వారిది వందన ఏడు కొండల వాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమ దయాకర గోవింద హరి గోవింద వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డికాసులవాన వసుదేవ తనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంసుత శ్రీ పుండ్రువ శివకేశమూర్తి గోవింద హరి బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ రామ ప్రియ హరిశర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి గోవింద హరి గోవింద అభిషేక ప్రియ పరివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రదం నీలలోకేశ గోవింద హరి ఆనంద రూప ఆద్యాంతరహిత ఈహ పరదాయక యువరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమల గోవింద హరి గోవింద శేషాద్రి నిలయ శేష సాయి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద